హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి హోమ్. ఈరోజు వచ్చేసి ట్యాన్ ఎలా క్లీన్ చేసుకోవాలో, ఆల్రెడీ సమ్మర్ సీజన్ కాబట్టి ట్యాన్ ఎలా ఫేస్ మీద క్లీన్ చేసుకోవాలో ఏంటి అనేది లిలియం క్రీమ్ ద్వారా నేను చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఆక్సి ట్యాన్ ప్యాక్ అనమాట. ఇది మనకి బాగా ఈ ట్యాన్ అనేది క్లీన్ చేయడానికి, ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం క్లీన్ చేయడానికి లిలియం బాగా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చినట్టయితే మీరు కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇది యూజ్ చేయడం సెకండ్ టైం అనమాట. ప్యాక్ ఎలా వేసుకోవాలో, నేను ఏ విధంగా వేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను రోజ్ వాటర్ తీసుకుంటాను అనమాట. నార్మల్ రోజ్ వాటర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ రోజ్ వాటర్ అవైలబుల్గా లేకపోతే నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నేను రోజ్ వాటర్ చాలా లైట్గా ఫేస్ పైన ఎలాంటి మేకప్ లేదు, వాష్ చేసుకోవచ్చు నా వేష్ కాబట్టి. సో నేను రోజ్ వాటర్ని అప్లై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు రోజ్ వాటర్ అయిపోయింది కదా, ఇప్పుడు రోజ్ వాటర్ అంతా కూడాను ఫినిష్ అయిపోయింది, ఆరిపోయింది అనమాట. సో చాలా క్లీన్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం డీటాన్ ప్యాక్ వేసుకుంటున్నాం కాబట్టి ప్యాక్ అనేది ఖచ్చితంగా ఏదైనా సరే కెమికల్ మీదే ఉంటుందండి. సో దానికోసం ముందుగానే మన ఫేస్ మీద కొంచెం మాయిశ్చరైజర్ కానీ లేకపోతే అలోవెరా జెల్ కానీ ఏదో ఒకటి మన ఫేస్ పైన మనం అప్లై చేసుకోవడం వల్ల అంత కెమికల్ తాలూకా ఎఫెక్ట్ మన ఫేస్ మీద పడకుండా ఉంటుంది, గ్లో అయితే వస్తుంది. నేను చేసి చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి అలోవెరా జెల్ తీసుకుంటాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఏది ఓకే అనిపిస్తే అది తీసుకోండి. ఆల్రెడీ నేను చాలా తక్కువ తీసుకుంటాను, ఫేస్కి నెక్కి సరిపోవడానికి మాత్రమే తీసుకుంటున్నాను. అలోవెరా లేదు, ప్లాంట్ బేసిక్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. మీకు కావాలంటే హ్యాండ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం అలోవెరా రాసిన తర్వాత లైట్గా కొంచెం మసాజ్ చేసుకోవాలి ఫేస్. సో అలోవెరా అయిపోయింది కాబట్టి చూస్తున్నారు కదా, అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను డీటాన్ ప్యాక్ వేసుకుంటున్నాను, లిలియం వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ట్యాన్ కొంచెం తగ్గుతుంది, బాగుంటుంది అనమాట. ఫేస్ అనేది చాలా బాగుంటుంది. నేను షాప్లోకి వచ్చేసి వీడియో పెట్టున్నాను, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది మీకు ఖచ్చితంగా.
ఐస్కి అయితే వేసుకోకండి, ఐస్కి వేసుకోవడం అంత సేఫ్ కాదు. ఏదైనా సరే నేనైతే ఐస్ని బ్రేక్ చేస్తున్నాను, సారీ లీవ్ చేస్తున్నాను. ఏది వేసినా నెక్కి మాత్రం కంపల్సరీ, ఫేస్కి వేసేది నెక్కి వేసుకోవాలి. వేసుకుంటేనే ఆ బ్రైట్నెస్ అక్కడ కూడా తెలుస్తుంది. ఎండాకాలం ఏదైనా వేసుకోవాలంటే కొంచెం ఈ వేడికి చాలా చిరాకుగా అనిపిస్తుంది. సో ఫేస్ అయితే పాడైపోతూ ఉంటుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలాంటి ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఫేస్ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇది వేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఆరబెట్టేసుకోండి. ప్యాక్ అంతా చక్కగా ఆరిపోవాలి. ఫేస్ పైన చిన్నగా కొంచెం వేడిగా చిన్న దీనిగా అనిపిస్తుంది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట. వెయిట్ చేద్దాం 5 మినిట్స్. సో క్రీమ్ ఆరిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసేద్దాం. చేసాక ఎలా ఉంటుందో చూస్తాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, లిలియం చాలా బాగా వర్కింగ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి వీలుంటే. ట్యాన్ అంతా ఈ సమ్మర్ సీజన్లో ట్యాన్ అనేది చాలా తొందరగా బాగా క్లియర్ చేస్తుంది. ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఫేస్ చాలా బ్రైట్నెస్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఓన్లీ క్లీన్ చేసుకుని పౌడర్ రాసుకుంటే చాలు, అంత నీట్గా అనిపిస్తుంది. నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.